నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు కడప నుంచి హైదరాబాద్కి అయితే వెళుతూ ఉన్నాను. హైదరాబాద్కు ఎందుకు వెళుతూ ఉన్నాను, అలాగే దేనికోసం వెళుతూ ఉన్నాను, మొత్తం వివరాలన్నీ తర్వాత వీడియోలో వస్తాయి. ఈరోజు మేము పొద్దున్నే కడప నుంచి అయితే హైదరాబాద్కు బయలుదేరడం జరిగింది. వాతావరణం చూసుకుంటే చల్లగా పర్లేదు. అలాగే ప్రస్తుతానికి మేము వచ్చేసి టోల్ గేట్లన్నీ క్రాస్ చేసుకుంటూ నిదానంగా అయితే ఈ యొక్క ప్రయాణం అయితే సాగుతూ ఉంది. అలాగే నేను కడప నుంచి హైదరాబాద్కు బయలుదేరేటప్పుడు మనం చూసుకుంటే కానీ మైదుకూరు, అలాగే చాగలమర్రి, నంద్యాల, దువ్వూరు, కర్నూలు వీటి మీద అయితే వెళ్తూ ఉన్నాను అన్నమాట. ఈ ఊర్ల నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన యొక్క వీడియోను కూడా లైక్ చేయండి. అలాగే కొద్దిగా మనం చూసుకుంటే 10 గంటలు అలా అయిన తర్వాత నేను నన్నూరు టోల్ ప్లాజాకి అయితే చేరుకోవడం జరిగిందనమాట. పొద్దున 7కు అట్లా బయలుదేరితే 3 గంటల్లో అయితే కర్నూలుకి అయితే రావడం జరిగింది. మధ్యలో దువ్వూరులో అయితే ఆగి టిఫిన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫాస్ట్యాగ్ వచ్చేసి యాన్యువల్ ఫాస్ట్యాగ్ అయితే వచ్చేసింది 3000. అది 3000 తీసుకుంటే కానీ మొత్తం మన కడప నుంచి హైదరాబాద్కి అయితే వెళుతూ ఉన్నాను. ఈ ఫాస్ట్యాగ్ గురించి కూడా నేనైతే వీడియో చేస్తానన్నమాట. ఇది ఎక్కడెక్కడ పని చేయలేదని చెప్పేసి ఇప్పుడు నేను వెళుతూ ఉన్నాను కాబట్టి దీని తర్వాత వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. మరీ ముఖ్యంగా ఏంటంటే కానీ నేను హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లోకి అడుగు పెడుతూనే నిజంగా నేను ఇంతవరకు అటువంటి ఎంట్రీని చూడలేదన్నమాట. నిజంగా ఆ ఎంట్రీని చూసి నా మనసు అయితే చాలా సంతోషించిందనమాట. ఇప్పుడైతే కర్నూలుకి ఎంట్రీ అయిపోయాము. కర్నూలు నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. కర్నూలు నుంచి ఇప్పుడు మొత్తం టోల్ రోడ్డు ముగుస్తుంది అన్నమాట. ఇడికి కర్నూలులోకి ఇప్పుడే వస్తూ ఉన్నాము. అయితే వినాయక స్వామి విగ్రహాలు మనం చూసుకుంటే దావమ్మడి హైవేలో చూసుకుంటే ఒక 100 విగ్రహాలు అయితే ఎదురొచ్చుంటాయి అన్నమాట. వినాయక స్వామి 27వ తేదీ వినాయక చవితి ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అలాగే చూడండి పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ రోడ్డు మీద వెళుతూ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే కానీ కొంతమంది మనం చూసుకుంటే ర్యాష్ డ్రైవింగ్ అయితే ఎక్కువ చేస్తూ ఉన్నారనమాట. స్పీడ్గా రావడం, మధ్యలో దూరిపోవడము ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్ అయితే పోను. బండి ఎప్పుడు అయితే నా కంట్రోల్లోనే ఉంటుంది. కర్నూలులోకి ఎంటర్ అయిపోయాను చూడండి. బాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కర్నూలులో ఒక రవ్వ చల్లదనమే ఉందన్నమాట. కడపతో పోల్చుకుంటే కర్నూలులో ఒక రవ్వ చల్లగానే ఉందన్నమాట. అలాగే చూడండి కర్నూలులో మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఇటు నుంచి మేము కర్నూలు లోపల నుంచి అయితే హైదరాబాద్ రూట్కి అయితే వెళుతూ ఉన్నామన్నమాట. అలాగే చూడండి మొత్తం హైవేలో వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు చూడండి పుల్లూరు టోల్ ప్లాజా అనమాట. నేను హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన, కడప నుంచి హైదరాబాద్కి వెళ్ళినా కానీ ఈ టోల్ ప్లాజా దగ్గర ఇట చూడండి, ఇట మీకు చూపిస్తాను. ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే మనకు వాష్రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైనా ఆడవాళ్ళతో ప్రయాణించేవారు ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. టోల్ గేట్కి ఆనుకొనే ఉంటుంది అన్నమాట. మీరైతే ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని టీయో లేకపోతే ఏదైనా మీకు ఇష్టమైన ఏదైనా తినేసి మీరైతే మళ్ళీ మీ ప్రయాణాన్ని అయితే సాగించవచ్చు అన్నమాట. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ వెళ్తూ ఉంటాను. అలాగే చూడండి ఈ తాజ్ ప్యాలెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనకు దోశ మామూలుగా మనకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగించడం జరిగింది. అలాగే యాన్యువల్ ఫాస్ట్యాగ్ వేయించుకున్నాను కాబట్టి ఇది డబ్బులు కట్ అవుతుందా లేదా అనేది తెలియడం లేదనమాట. దీని గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మొత్తం ఆ జర్నీ అంతా కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చే జర్నీ అంతా చెప్పలేదన్నమాట. ఇప్పుడైతే హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. ఈ ఎంట్రీ అయితే నా మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఒకసారి చూడండి, నేను చాలా మాటలు హైదరాబాద్కి వచ్చాను. ఇలా ఔటర్ రింగ్ రోడ్డుకు ఎక్కేటప్పుడు ఒక ఆయన ఎంట్రీ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రీ నేను జన్మలో మర్చిపోలేనమాట. ఆయన ఎంట్రీ నాకు ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని ఇచ్చింది. వస్తూ ఉన్నాడు చూడండి, ఆ ఎంట్రీ చూడండి ఎలా ఉందో. నేను అలా వస్తూ ఉన్నాను, ఆయన అలా వస్తూ ఉన్నాడు. ఆ విఘ్నేశ్వరుడే చెప్తున్నాడు, నీ వెనకాల నేనున్నాను, ఏం కాదు, జాగ్రత్తగా పో, నీ పనిలో నువ్వు విజయం సాధిస్తావని చెప్పి ఆయన అలా వస్తూ ఉంటే నాకు 1000 ఏనుగుల కంటే ఎక్కువ బలము నాకు వచ్చిందనమాట. అప్పటి వరకు నేనైతే ఒక రవ్వ
దిగులుగా ఉన్నాను. ఆ దేవుడు ఎంట్రీ ఎప్పుడైతే వచ్చిందో అలా చాలా వరకు నేను కడప నుంచి వస్తూ ఉన్నప్పుడు బొమ్మలు చూసుకుంటే కానీ మొహాలకు చుట్టేసి ఉన్నారనమాట. అంటే ఎక్కడ సరిగా మనకు చూపిలేదనమాట. ఈ హైదరాబాద్‌లోకి ఎంటర్ అయితేనే ఆ వినాయకుడిని చూస్తేనే నా మనస్సు ఎందుకో చాలా సంతోషంగా, ఆనందంగా అనిపించిందనమాట. ఇప్పుడైతే చూడండి గచ్చిబౌలికి అనమాట. గచ్చిబౌలి రూట్ అయితే వెళుతూ ఉన్నాను ఓఆర్ఆర్ నుంచి. ఈ గచ్చిబౌలిలో మనం చూసుకుంటే కానీ వెరీ రిచ్ ఏరియా అనమాట హైదరాబాద్‌లోనే. మొత్తం బిల్డింగులు చూడండి. అలాగే మళ్ళా మనకొక గణపయ్య అయితే కనపడుతున్నాడు చూడండి. చెట్లలో కనపడుతూ ఉన్నాడా. చెట్ల మధ్యలో అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి పోతూనే బిల్డింగులు చూడండి. పెద్ద పెద్ద బిల్డింగులు. హైదరాబాద్ ఎంట్రన్స్‌లోనే చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఒకటి మీకు బ్లాక్ బిల్డింగ్ పెద్దది కనబడుతుంది కదా. అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. నిజంగా మనం చూసుకుంటే ఒక 40 అంతస్తులు ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. చూడండి మొత్తం ఇప్పుడు హైదరాబాదు డెవలప్మెంట్ అంటే కానీ కోకాపేటలో ఎక్కువ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మనం చూసుకుంటే కానీ ఇది చూడండి గచ్చిబౌలికి మనం ఎంట్రన్స్ ఓఆర్ఆర్ నుంచి ఎంట్రన్స్ ఇస్తూనే ఈ బిల్డింగ్లు అయితే కడుగుతూ ఉన్నారు. ఇక్కడ జయబేరి అపార్ట్మెంట్స్ అని చెప్పేసి, మై హోమ్ అని చెప్పేసి, అదేందో రాజపుష్ప అని చెప్పేసి అనేక రకాల అపార్ట్మెంట్లు అయితే కడుతూ ఉన్నారు. అంతా 1.5 కోటి 2 కోట్లు అలా అయితే చెప్తూ ఉన్నారు. 3 BHK అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఏందో ఇంకొక పేరు లాసినమో ఏదో ఇవన్నీ అపార్ట్మెంట్లు అనమాట. ఇలా ఒకటే చోట అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఎందుకంటే ఒకటేసారి అపార్ట్మెంట్లలో నుంచి వేల మంది రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి, అలాగే రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు. ఇది వచ్చేసి గచ్చిబౌలి టోల్ గేట్ అనమాట. ఇది అయిపోతానే మనకు టోల్ గేట్స్ ఏమి ఉండవు అనమాట ఇక్కడ. అలాగే ఈ యొక్క దీంట్లో కూడా లెక్క కట్ అవుతుందో లేదో నేను చూసి చెప్తాను అనమాట మీకు తర్వాత. ఫాస్ట్ ట్యాగ్ గురించి తప్పకుండా అయితే మీకు ఒక వీడియో చేస్తాను. హైదరాబాద్లోకి అయితే మేము ఎంట్రీ అయిపోయాను. హైదరాబాద్కి ఎందుకు వచ్చాను ఏమని చెప్పేసి రాబోయే వీడియోలు అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ ఎందుకు వచ్చాను, దేనికోసం వచ్చాను అలాగే మీ అందరికీ తెలిసిందే, కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట. రాబోయే వీడియోలు తప్పకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.